జన్మదిన శుభాకాంక్షలు. నిస్వార్థ ప్రజా సేవకులు, పేద ప్రజల ఆశాజ్యోతి, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మా ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డ్ టీడీపీ నాయకులు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా కావల పట్టణ ప్రజలు, ఎమ్మెల్యే గారి మిత్రబృందం, మా పాతూరు ప్రజలు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గడిచిన 4 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఒక ఐకాన్ సెంటర్ అయితే ఏమే కానీ తుమ్మలపెంట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తుమ్మలపెంట రోడ్డు కానీ, ముసునూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముసునూరు ప్రజలు రోడ్డు వేయడం కానీ, ముద్దురుపాటు కావలి రోడ్డు వేయడం కానీ, పనులు జరగడం కానీ, అభివృద్ధి పనుల్లో మా ఎమ్మెల్యే గారు దూసుకుపోవటంలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకంతా చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే శిక్ష బృందంలో మేము పనిచేయడం, మా ఎమ్మెల్యే గారి దగ్గరుండి అన్ని పనులు మా చేపివ్వటం, ఈ పాతూరు సెంటర్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గత పాలకుల్లో ఎక్కువ అవినీతి తప్ప ఎక్కడ కమిషన్లు వస్తాయా, ఎవరన్నా పని చేసుకుంటే ఓర్చుకోలేని తనం ఇక్కడ పాతూరులో ముఖ్యంగా నాయకులు ఏ పని చేయాలన్నా కానీ ఆ నాయకులకి తపనేందో కానీ వాళ్ళు పనులు చేసుకోవాలా, వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు తినాలే తప్ప పక్క వాళ్ళని బతికిచ్చే పనే లేదు. ఎందుకో ఓర్చుకోలేని తనం. ఏం జరిగిపోతుందో ఎవరికి తెలియట్లా, ఎవరికి అర్థం కావట్లా. ఎక్కువ అవినీతి ఏందో గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. గడిచిన 4 నెలల్లో ఎన్నో పనులు చేయటం మా ఎమ్మెల్యే గారు చేయటం మాకు చాలా గర్వకారంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు రావటం, బ్రహ్మం గారు ఏవైతే చెప్పారు అక్షరాల ఒక మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మం గారు ఒక వరం ఇచ్చారు. ఆ వరం మా ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డి రూపంలో కావలి పట్టణ ప్రజలు చాలా అదృష్టం చేసుకుంటే తప్ప మా ఎమ్మెల్యే గారు గెలవటం, ఈ అభివృద్ధి పనులు చేయటం ఒక మా ఎమ్మెల్యే గారికి సిద్ధం. ఇట్లాంటి కావలి కనకపట్నం ఏ విధంగా బ్రహ్మం గారు చెప్పారో అదే విధంగా కావలి కనకపట్నం ఎలా ఉంటుందో చేసి చూపించేదానికి కూడా మా ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నాడు. ఇక్కడ పాలకులు చూస్తే మనం ఎంత సంపాదించుకుని అన్నదమ్ముల భాగాల్లాగా అంతా వాళ్ళదే అయినట్టు ఈ మూలొకరు ఈ మూలొకరు ఈ మూలొకరు ఈ మూలొకరు ఈ వెంచర్లేసి ఈ అవినీతికి పాల్పడటం సరిపోయిందే తప్ప డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. మనం ఏం సంపాదిద్దామా, మనం ఎంత తిన్నామా, మనం ఎంత దోచుకుంటున్నామా, ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడెక్కడ శ్మశానాలు ఉన్నాయా, ఈ బూడ్చుకున్నా ఇదే పనిలో ఉన్నారే తప్ప వాళ్ళు బతకడం తప్ప వేరే వాళ్ళకి చెయ్యి అందించిన పాపానే పోలా. ఏందయ్యా అంటే వాళ్ళ తప్పనేందో ఇంకొకరు వచ్చి సంపాదించుకుంటారని. ఏ నలుగురు బతకాలా, అందులో మనం ఉండాలా, అందరికి మంచి జరగాల, మనం మంచి చేయాలా, అంతే తప్ప మనం ఒక్కరివే తినాలా, మనం ఒక్కరివే ఉండాలనేది మాత్రం అది జరగని పని. మా ఎమ్మెల్యే గారు రావడం, అందరినీ ఒకే విధంగా చూడటం, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేయటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. 4 నెలల ప్రజలారా, కావలి పట్టణ ప్రజలారా, మీరందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 4 నెలల్లో 1 కాదు 2 కాదు కొన్ని వందల పనులు మా ఎమ్మెల్యే గారు చేయటం చూస్తున్నారు మీరు. ఒక ఐకాన్ సెంటర్, తుమ్మలపెంట రోడ్డు, ముద్దురుపాటు రోడ్డు, కావలి కనకపట్నం మా ఎమ్మెల్యే గారితోనే సాధ్యం అవుతుంది కూడా. మా ఎమ్మెల్యే గారి మనస్ఫూర్తిగా జన్మదిన వేడుకలు ఇట్లాంటి ఎన్నెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా పాతూరు ప్రజలు కూడా కోరుకుంటున్నాం.